ప్రకటన వెలువడింది. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లుగా విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభమవుతాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 23న స్కూళ్లకు చివరి పనిదినమని పేర్కొంటూ స్కూళ్ల విభాగం కార్యదర్శి సురేష్ కుమార్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లుగా విద్యాశాఖ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఏపీలో 24వ తారీఖు నుండి అయితే సెలవులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది? మనం చూసినట్లయితే ఏపీలో వేసవి తాకిడి ఎక్కువగా ఉండడంతో ఈ నెల 24 నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి కూడా స్కూళ్ళకి అయితే సెలవు ఇవ్వడం జరిగింది. ఇది మరలా జూన్ 11వ తారీఖు వరకు కూడా ఈ స్కూళ్ళు అయితే సెలవులోనే ఉంటే 12వ తారీఖు నుంచి కూడా పునః ప్రారంభమవుతాయి ఈ స్కూల్స్ అయితే. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ నెల 23 తోటి స్కూల్స్ అన్ని కూడా చివరి పనిదినంగా కూడా గవర్నమెంట్ సర్క్యులేట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. వేసవి సమ్మర్ ఎక్కువగా ఉండడంతో పిల్లలందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒంటిపూట బడులు నడుస్తా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా పూర్తిగా సెలవులుగా ప్రకటించి మళ్ళా జూన్ 12వ తారీఖు స్కూల్ పునఃప్రారంభమయ్యే విధంగా కూడా ఒక అదే విద్యాశాఖ అయితే కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వేసవిలో పిల్లలు ఎక్కడా కూడా బయట తిరగవద్దంటూ కూడా ఇప్పటికే అనేక ప్రచార మాధ్యమాల ద్వారా కానీ స్కూల్స్ ద్వారా కూడా అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. స్కూల్స్ లో కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా తమ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు విద్యాశాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వేసవి సెలవులు అన్నాళ్ళు కూడా పిల్లలు చాలా జాగ్రత్త ఉండాలంటూ కూడా విద్యాశాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సాంబశివరావు. రైట్, శామీర్పేటలో